ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. ఆ బీసీ ఎస్సీ ఎస్టీల ముందు నిలబడే ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చాలా మందికి తెలీదు, ఆ సున్నా కనుక్కుంది మన భారతదేశం వాళ్ళే. ఆ సున్నా మీ దగ్గర ఉంటే విలువ లేదేమో, కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కానీ విలువ ఉంటే వజ్రాల్లాగా చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ మహిళా తల్లులు కూడా ఉన్నారమ్మా. ఆలోచన చేయండి మీరు అందరూ కూడా. 2024లో ఎన్నికలకు వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పంచడం తప్ప ఏం చేయట్లేదని చెప్పారు. అదే ఎన్నికలు వచ్చే తలకే ఒక పప్పు మాట్లాడాడు, మీరు గుర్తుందో లేదో, లెక్కలు రాని పప్పు. ఒకరుంటే 15,000 ఇస్తా, ఇద్దరుంటే 30,000 ఇస్తా, ముగ్గురుంటే 90,000 ఇస్తానని మాట్లాడిన మహాప్రభువులంతా కూడా రేపు ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి మాట్లాడే దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆలోచన చేయండి మీ అందరూ కూడా. రేపు రాబోయే ఎన్నికలు ఈరోజు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ, ముఖ్యంగా ఇక్కడున్న మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక చిన్న పొరపాటు కూడా చేయొద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఒక్క ఓటు వెనక్కి పడితే మీ జీవితాలు, మన తలరాతలు 10 అడుగులు వెనక్కి పడతాయని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మన ముందున్నాడు. 4 శాసనసభ మండలిలో ఉన్నారు, 5 మంది శాసనసభ్యులు ఉన్నారు, అనేక మంది చైర్మన్లు ఈరోజు ముస్లింలకు వచ్చి రాజ్యాధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏమంటారంటే, ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే ఇన్ని చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ ఓట్లు వేశారు వాళ్ళు, కాబట్టి మనకు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అని చెప్పి మాట్లాడతారు. రేపు ఏ పదవి వచ్చి ఏ అధికారం వచ్చినా కూడా మనకి చేసే వాళ్ళు ఇంకా ఉండరు అని చెప్పి ఈరోజు అందరూ కూడా గుర్తు చేసుకోండి అని. ఈ రోజు రేపు 2024లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే, ఏదైతే మనల్ని నమ్మి, ఏదైతే బీసీలను నమ్మి, ఏదైతే మైనార్టీ సోదరులు నమ్మి, ఏదైతే దళితులు నమ్మి వీళ్ళందరికీ నేను అండగా ఉండాను, వీళ్ళందరినీ రాజ్యాధికారం ఇచ్చాను, వీళ్ళందరూ కూడా నన్ను దీవించి మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తే రెండింతలు రేపు మళ్ళీ మనకి పదవులు కానీ అన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని అడుగులు మనకు ముందుకు తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని చెయ్యి పట్టుకొని 2024లో మరోసారి ముఖ్యమంత్రి బిడ్డ మీద కూర్చోబెట్టుకుంటామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెయ్యి వదిలేసి మన జీవితాలు వెనక్కి పోతాయా ఆలోచన చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీకి, ప్రతి మైనారిటీ మీద, ప్రతి దళిత మీద ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాలా. చాలా మంది మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాము కూడా. ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఈరోజు రేపు మేము అయిపోతున్నాం, ఆరిపోయే దీపాలకి వెలుగు ఎక్కువ అంట. ఈ మధ్య ఎక్కువ విడిచిపడిపోతున్నాం, అయిపోయాం, మేము ముఖ్యమంత్రి అయిపోయాం, మంత్రులు పంచుకుంటున్నాం, అన్నీ పంచుకుంటున్నాం అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉంది. చూస్తాం 2024లో ఎవరికి ఎక్కడ పెడతారో, ఎవరిని ఎక్కడ పొడిస్తే ఎవరు ఎక్కడ పడతారో, ఎవరిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలో ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నారని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ఆయన పార్టీ పెడతాడు, దేనికి పార్టీ పెట్టాడో తెలియదు. ఎవడైనా పార్టీ ఎందుకు పెడతాడమ్మా? నేను ఎన్నికల్లో నిలబడితే ఎందుకు నిలబడతాం? నేను గెలవాలని నిలబడతాం, నాకు పదవి కావాలని నిలబడతాం, లేదా నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతాం. కానీ ఈ ప్రబుద్ధుడు పార్టీ ఎందుకు పెట్టాడంటే, పక్కనోడు ముఖ్యమంత్రి కావాలనే పార్టీ పెట్టాడంట.